డిఎంకే నేతల బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ నెల 22న చెన్నైలో జరిగే డీలిమిటైజేషన్ విధానంపై సమావేశం జరగనుంది. సమావేశానికి హాజరు కావాలని డిఎంకే నేతల బృందం రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టం గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో ఈ నెల 22న సీఎం స్టాలిన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే డిఎంకే నేతల బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించింది. అవర్ రైట్స్. సో అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఇది పార్టీలకు అతీతంగా. అందుకే ఈరోజు స్టాలిన్ గారు ఏదైతే తమిళనాడులో సమావేశాన్ని ఏర్పాటు చేసిండో ఆ సమావేశాన్ని నేను అభినందిస్తున్నా. ఆ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి అందరు వస్తే బాగుంటుంది అని చెప్పి నేను సూచన చేస్తున్నా. Yes, I have to take. Before 22nd, you need not worry about that. While I'm going to Chennai, I will take permission. ఖచ్చితంగా 22 తారీఖు రోజు నిర్ణయిస్తాం కార్యాచరణ ఎట్లుండాలనేది. ఇది ఒక రోజు కోసం, ఒక నెల కోసం, ఒక సంవత్సరం కోసం కాదు. 2029 ఎన్నికల లోపల జరగబోయే అన్ని పరిణామాలను ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికలను, కార్యాచరణను, రాజకీయ పార్టీల సమీకరణలు అన్నిటిని కూడా జమ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 22 తారీఖులో చర్చించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. 22 తారీఖు రోజు పాల్గొనే భాగస్వామ్య పార్టీల అందరి అభిప్రాయాలను తీసుకొని క్రోడీకరించి అందులో కీలకమైన అంశాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనో ఒక కార్యాచరణ తీసుకుంటాము. నాకు తెలిసినంత వరకు, అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్, దే హ్యావ్ ఆర్గనైజ్డ్ ఏ మీటింగ్ ఇన్ చెన్నై on 22nd to how to go forward, what are the issues, how to make an action plan against this government of India and BJP. So we are going to, according to my basic understanding, this is my basic understanding, Stalin has called for meeting to take all parties